సాగర తీరంలో అలల సవ్వడిని ముద్దాడుతూ ఆకాశంలో హరివిల్లులు తాకుతూ గాల్లో తేలినట్టుందే అంటూ విహరించేందుకు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించిన ప్రణాళికలు గాలిలోనే ఎగిరిపోయిందా? ఒకవైపు సాగర తీరంలో విలాసవంతమైన క్రూయిజ్లో విహారం సాకారమవగా, మరోవైపు గగనతలంలో చక్కర్లు కొట్టిన సీ ప్లేన్ పర్యాటకం ఇంకా టూరిస్టులను ఊరిస్తూనే ఉంది. విశ్వనగరిలో గగనతల పర్యాటకానికి పరిచయం చేసేలా సీ ప్లేను నడిపేందుకు సాధ్యాసాధ్యాన్ని పరిశీలించినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఊసే ఎత్తడం లేదు. విశాఖ నుంచి వివిధ నగరాలకు గాల్లోనూ నీటిలోనూ చక్కర్లు కొట్టే సీ ప్లేన్ నడిచేందుకు నివేదిక తయారు చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు అది అతీగతి లేకుండా పోయింది. సిటీ ఆఫ్ డెస్టినీగా నిలిచే విశాఖ నగరంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే 96 కోట్లతో రాష్ట్రంలోని మొట్టమొదటి క్రూయిజ్ టెర్మినల్ను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెర్మినల్ నుంచి ఇప్పటికే కార్డిలియా క్రూయిజ్ విహారం ప్రారంభమైంది. 4 రోజుల పాటు పర్యాటకులకు సాగర విహారాన్ని అందించింది. అలాగే దేశంలో పలు చోట్ల ఆదరణ పొందుతున్న సీ ప్లేన్ పర్యాటకం ఇప్పుడు చర్చకొస్తుంది. గాల్లోనూ నీటిలోనూ చక్కర్లు కొట్టే సీ ప్లేన్ విమానయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళిక ఏమైందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని మేజర్ పోర్టులోనూ సీ ప్లేన్ నిర్వహణ సాధ్యమవుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.